హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మే 26వ తేదీకి ఐపీఎల్ పండుగ ముగిసిపోయింది. నెక్స్ట్ జూన్ 2వ తేదీ నుంచి మెన్స్ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఈ టీ20 వరల్డ్ కప్లో ఫస్ట్ టైము 20 టీమ్స్ అంటే 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 20 టీమ్స్ 4 గ్రూప్స్గా డివైడ్ అవుతాయి. ఒక్కొక్క గ్రూప్కి 5 టీమ్ ఉంటుంది. ఏ టీము ఏ గ్రూప్లో ఆడబోతున్నారో డీటెయిల్స్గా చూద్దాం. నెక్స్ట్ గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఈ 5 టీములు గ్రూప్ ఏకి ఆడుతున్నాయి. నెక్స్ట్ గ్రూప్ బిలో ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్. నెక్స్ట్ గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, యుగండా, పపువా న్యూ గినియా. నెక్స్ట్ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్, నేపాల్. 5 టీమ్స్ గ్రూప్ డికి ఆడుతున్నాయి. మొత్తం ఈ వరల్డ్ కప్లో టోటల్గా 20 టీమ్స్ ఆడుతున్నాయి. 4 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆడుతున్నాయి. ఈచ్ గ్రూప్కి 5 టీమ్స్, ఒక్కొక్క గ్రూప్కి 5 టీమ్స్ ఆడతాయి. ప్రతి గ్రూప్కి పాయింట్ టేబుల్ ఉంటుంది. ఆ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ నెక్స్ట్ సూపర్ 8కి వెళ్తాయి. అంటే ప్రతి గ్రూప్కి పాయింట్ టేబుల్ ఇస్తారు. ఆ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ సూపర్ 8కి క్వాలిఫై అవుతాయి. అంటే ప్రతి గ్రూప్లో టూ టీమ్స్, అంటే మొత్తం 8 టీమ్స్ సూపర్ 8కి క్వాలిఫై అవుతాయి. ఇప్పుడు 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, ప్రతి గ్రూప్ నుంచి రెండు టీమ్స్ క్వాలిఫై అవుతాయి. అదే టేబుల్ టాప్లోన రెండు టీమ్స్ క్వాలిఫై అవుతాయి సూపర్ 8కి మొత్తం 8 టీమ్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతాయి. ఒక్కొక్క గ్రూప్లో 4 టీమ్స్ ఆడతాయి. అక్కడ కూడా పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్కి క్వాలిఫై అవుతాయి. అంటే సూపర్ 8 నుంచి 4 టీమ్స్ సెమీఫైనల్స్కి క్వాలిఫై అవుతాయి. సెమీఫైనల్స్ అయిపోతే ఫైనల్స్ ఉంటుంది. జూన్ 29వ తేదీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి. మొత్తము ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఈసారి టోటల్గా 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 4 గ్రూప్స్గా డివైడ్ అయ్యాయి. ఒక్కొక్క గ్రూప్కి 5 టీమ్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్కి పాయింట్ టేబుల్ ఉంటుంది. ఆ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ సూపర్ 8కి క్వాలిఫై అవుతాయి. నెక్స్ట్ సూపర్ 8లో 8 టీమ్స్ వెళ్తాయి టోటల్గా. మళ్ళీ అక్కడ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతాయి 8 టీమ్స్. మళ్ళీ ఆ 2 గ్రూపుల్లోంచి టాప్ 2లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్ క్వాలిఫై అవుతాయి. సెమీఫైనల్కి టోటల్గా 4 టీమ్స్ ఎంటర్ అవుతాయి. ఆ 4 టీమ్స్ సెమీఫైనల్ ఆడితే నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ 2 టీమ్స్ ఆడతాయి. జూన్ 29వ తేదీ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఫ్రెండ్స్, మీరు గెస్ చేసి ఏ టీమ్స్ ఫైనల్కి క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది టీమిండియా 19 మెంబర్స్ స్క్వాడ్ ఫర్ టీ20 వరల్డ్ కప్, మెన్స్ టీ20 వరల్డ్ కప్కి. మొత్తం 19 మెంబర్స్ స్క్వాడ్, కానీ 11 మెంబర్స్ ఆడతారు టీంలో. ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది సెలెక్టర్ అండ్ కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్న టీమిండియా ప్లేయర్స్ డీటెయిల్స్ చూద్దాము. కెప్టెన్ రోహిత్ శర్మ, నెక్స్ట్ యశస్ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు ఐపీఎల్లో. సంజు శాంసన్ కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. నెక్స్ట్ వైస్ కెప్టెన్, ఈ టీ20 వరల్డ్ కప్కి టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ అండ్ హర్షదీప్ సింగ్, బుమ్రా, సిరాజ్, శుభ్మన్ గిల్ అండ్ రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్. ఇది ఫ్రెండ్స్ ఈ టీ20 వరల్డ్ కప్లో ఆడబోతున్న టీమిండియా 19 మెంబర్స్ యొక్క స్క్వాడ్. ఇందులోంచి 11 మెంబర్స్ మాత్రమే ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. నెక్స్ట్ టీమిండియా షెడ్యూల్ చూద్దాము. ఈ వరల్డ్ కప్లో టీమిండియా ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆడబోతుందో ఒకసారి టీమిండియా షెడ్యూల్ కూడా చూద్దాం ఫాస్ట్గా. ఇది ఫ్రెండ్స్ ఈ టీ20 మెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఆడబోతున్న షెడ్యూల్. ఫస్ట్ మ్యాచ్ టీమిండియా 5వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది మ్యాచ్ అది. నెక్స్ట్ 9వ తేదీ నెక్స్ట్ మ్యాచ్ వచ్చి 9వ తేదీ జూన్ 2024 ఇండియా పాకిస్తాన్. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ అంటే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ పండగ చేసుకుంటారు. ఇది జూన్ 9వ తేదీ స్టార్ట్ అవుతుంది 8 గంటలకి. నెక్స్ట్ మ్యాచ్ 12వ తేదీ ఇండియాకి అండ్ యూఎస్ఏకి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 15వ తేదీ
జూన్ 15వ తేదీ ఇండియా కెనడా. ఇది కూడా 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.